22వ తేదీ జూన్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 100వ అధ్యాయము 1వ వచనము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. సహోదరి సహోదరులారా, ఎప్పుడు మనము ప్రభువుని స్తుతించే వారముగా ఉండాలి. మన జీవితాలలో ఏదైనా మేలు జరిగినప్పుడు లేదా ఆశీర్వదింపబడినప్పుడు మాత్రమే కాదు, ప్రభువుని బట్టి, ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి ఎల్లప్పుడూ స్తుతించే వారముగా ఉండాలి, కీర్తించే వారముగా ఉండాలి. అవసరతలలో ఉన్నప్పుడు లేదా మనకు ఏదైనా కావాలి అన్నప్పుడు ప్రభువునకు ప్రార్థిస్తూ ఉంటాము, పదే పదే అడుగుతూ ఉంటాము. కానీ మనలో ఎంతమంది నిజంగా ప్రభువుని స్తుతిస్తున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రభువుని దేవునిగా కలిగిన మనము ఎంతో ధన్యులము. ప్రభువుని ఆరాధించడం, స్తుతించడం, కీర్తనలు పాడటం మన బాధ్యత. ఏదో ప్రభువుని స్తుతించాలి కదా అన్నట్టుగా కేవలము నోటి మాటల చేత, పాటల చేత ఇష్టం లేకుండా స్తుతించడం కాదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఉత్సాహ ధ్వని చేయుడి అని. మనము ఉత్సాహంతో ప్రభువుని ఆరాధించాలి, స్తుతించాలి. మన హృదయాలను కుమ్మరిస్తూ కీర్తనలు పాడాలి. ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండకూడదు, కానీ ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఆయన ఏమై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఉత్సాహ ధ్వని చేయాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండి మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఎప్పుడు మిమ్మల్ని స్తుతించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మా జీవితాలలో మేలులు జరిగినప్పుడు, ఆశీర్వదింపబడినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి సందర్భంలోనూ మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ, కీర్తిస్తూ, హృదయాలను కుమ్మరిస్తూ ఉత్సాహంగా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.